జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసు కదా. మైక్ చేతబట్టారంటే ప్రతి డైలాగ్ ఓ ఆటం బాంబే. ప్రత్యర్థులపై విసిరే ఒక్కో పంచ్ మామూలుగా ఉండదు. కొన్నిసార్లు బలంగా పేలుతాయి, మరికొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. సరిగ్గా ఇప్పుడు అదే జరిగింది. రీసెంట్గా చిత్రాడలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడిన కొన్ని కీలక కామెంట్స్ ఇప్పుడు తమిళనాట మంట పుట్టిస్తున్నాయి. ఒక తమిళనాటే కాదు, మిత్రపక్షంగా ఉన్న టీడీపీలోనూ సెగలు రేపుతున్నాయి. 12 ఏళ్లు పార్టీ కోసం తెగ కష్టపడ్డా అని పదే పదే గొప్పలు చెప్పుకుంటున్న పవన్ కొన్ని విషయాల్లో ఒకే స్టాండ్పై ఉన్నట్లు కనిపించడం లేదు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్కోసారి ఆయన మాట్లాడే విధానం చాలామందికి అర్థం కాదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ప్రత్యర్థులపై నోటికొచ్చినట్లు మాట్లాడే ఆయన విధానం తరచూ వివాదాస్పదమవుతోంది. తాజాగా హిందీ భాషపై పవన్ మాట్లాడిన మాటలే ఒక ఎగ్జాంపుల్. త్రిభాషా సూత్రంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొంతకాలంగా కేంద్రంపై పోరాడుతున్నారు. హిందీని తమపై బలవంతంగా రుద్దొద్దంటూ అందరినీ ఏకం చేస్తున్నారు. ఎప్పటినుంచో మేము మా రాష్ట్రంలో ద్విభాషా సూత్రాన్ని ఫాలో అవుతున్నాం, కొత్తగా హిందీని రుద్దొద్దంటూ క్లారిటీగా ఉన్నారు స్టాలిన్. రాష్ట్ర బడ్జెట్ సమయంలోనూ హిందీలో ఉన్న రూపాయి లోగోను తమిళ భాషలోకి మార్పు చేశారు. సరిగ్గా ఇదే సమయంలో పవన్ కొత్త పల్లవి అందుకున్నారు. బీజేపీ తరపున బ్యాటింగ్ చేసి నవ్వుల పాలయ్యారనే విమర్శ ఎదుర్కొంటున్నారు. పవన్ మాట్లాడేటప్పుడు స్థిరంగా ఉండరు. మాట్లాడే సమయంలోనే కాదు, మాట మీద కూడా సరిగ్గా ఉండరనే ఓ విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అదేం కొత్త కాదు. మాపై హిందీ పెత్తనం ఏంటని తమిళనాడు సర్కారు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న వేళ హిందీ ఉంటే తప్పేంటి, దేశాన్ని ముక్కలు చేస్తారా, బహుభాషలు ఉంటే తప్పేంటి అని కొత్త రకం అందుకున్నారు పవన్. డబ్బు కోసం తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయడానికి అనుమతిస్తారు, కానీ హిందీ భాషను వ్యతిరేకిస్తారు కొందరు అని తన స్టైల్లో రెచ్చిపోయారు పవన్. భారతదేశానికి కావాల్సింది తమిళనాడుతో సహా వి నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్, నాట్ జస్ట్ టూ. వి నీడ్ మల్టిపుల్ లాంగ్వేజెస్. బహుభాషే భారతదేశానికి మంచిది. ఒకప్పుడు ఉత్తరాది పెత్తనంపై పోరాటం చేస్తానన్న పవన్ ఇప్పుడు అదే ఉత్తరాది అభివృద్ధి శ్రేయస్సు కోసం పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తోందని సోషల్ మీడియాలో ఆయనపై సెటర్లు పేలుతున్నాయి. హిందీ భాషను వెనకేసుకురావడం, డిఎంకే ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టడంపై అందరూ చర్చించుకుంటున్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వివాదం రేపుతున్నాయి. ఎందుకంటే గతంలో పవన్ హిందీ గోబ్యాక్ అంటూ చేసిన నినాదాలు సోషల్ మీడియాలో మళ్ళీ తెగ వైరల్ అవుతున్నాయి. వాళ్ళకి అర్థమయ్యేలాగా హిందీ భాషలో చెప్దాం. హమ్ లడేంగే, జీతే తక్ లడేంగే. వాస్తవానికి స్టాలిన్ హిందీని బ్యాన్ చేయమని అనడం లేదు, కానీ హిందీని తమపై బలవంతంగా రుద్దడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి పవన్ చేసిన కామెంట్స్లోనూ కూడా పెద్దగా తప్పు లేదు, కానీ బీజేపీకి సపోర్టుగా మాట్లాడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వ్యక్తి ఎన్ని భాషలు నేర్చుకుంటే వారికి అంత మంచిది. కాకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఆ పార్టీకి సపోర్టుగా ఉండాలా, మాట్లాడాలా అనేది ఇక్కడ అసలు పాయింట్. త్రిభాషా సూత్రానికి సపోర్టుగా మాట్లాడుతున్న పవన్ యూపీ, బీహార్లోనూ తమిళం, కన్నడ, తెలుగు భాషను నేర్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసే దమ్ము ధైర్యం ఉందా అనేది కొంతమంది వాదన. ఏపీ పాలిటిక్స్ను పక్కన పెట్టి తమిళనాడును అనవసరంగా గెలకడం ఎందుకనేది ఆయన ప్రత్యర్థుల క్వశ్చన్. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిజంగా ఆ పార్టీకి దిశానిర్దేశం చేశాయా, పార్టీలో కొత్త జోష్ని తెచ్చాయా, లేక వివాదాలమయం చేశాయా, లేక పవన్ ఇమేజ్ పెరిగిందా తగ్గిందా అంటే దీని మీద అనేక రకాల చర్చలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈ మీటింగ్ పవన్ ఇమేజ్ని చాలా వరకు డౌన్ చేసింది అన్నదే మెజార్టీ విశ్లేషకులు చెబుతున్న మాట. పవన్ స్పీచ్లో ఆవేశం ఉంది, కానీ ఎన్నో అనవసర విషయాల కలగాపులగం ప్రస్తావనలు కూడా కనిపించాయి. ఆయన ఈ సభ నుంచి తాను బీజేపీకి గట్టి మద్దతుదారుడని చెప్పదలుచుకున్నారా, లేక జాతీయ రాజకీయాల్లో తన ప్రవేశం ఫ్యూచర్లో ఉంటుందని చెప్పాలనుకున్నారా అనేది క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ 8 ఏళ్ల క్రితం దక్షిణాది స్టాండ్ తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల పన్నులపై ఉత్తరాది బతుకుతోందని ప్రశ్నించారు. దక్షిణాదిలో హిందీ ఉన్నప్పుడు ఉత్తరాదిలో సౌత్ లాంగ్వేజ్లను ఎందుకు ప్రమోట్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు స్టాలిన్ అడుగుతోంది కూడా అదే. అయితే పవన్ అప్పట్లో హిందీని వ్యతిరేకించలేదు. సౌత్ లాంగ్వేజ్లకు హిందీతో సమానమైన ప్రాతినిధ్యం ఎందుకు దక్కడం లేదని మాత్రం ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలకు బహుభాషలు ఉండాలన్న ఉదాత్త ఆశయం ఆయనకు ఉండొచ్చు, కానీ తమిళనాడు ప్రభుత్వ విద్యా విధానంలో 50 ఏళ్లుగా 2 భాషలే ఉన్నాయి. దీనిని తమిళనాడు సమర్థించుకుంటోంది. తాజాగా పవన్ వ్యాఖ్యలు విద్యా విషయంలో ఓ రాష్ట్ర అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నాయి. పోనీ రాజకీయ ఉద్దేశంతో చేశారనుకున్నా అక్కడ పార్టీలు, ప్రజలందరూ వ్యతిరేకించే హిందీని ప్రమోట్ చేయాలని చెప్పడం ద్వారా పవన్ ఏం సాధిస్తారు? పోనీ ఇంతకు ముందు మాట్లాడినట్లు
హిందీ లాగానే దక్షిణాది భాషలను ఉత్తరాదిలో పెట్టాలని డిమాండ్ చేయలేదు. వాస్తవానికి భాషాభిమానం విషయంలో తమిళనాడు ప్రజలను మించిన వారు లేరు. దీనిపై అక్కడ అన్ని రాజకీయ పార్టీలది ఒకటే స్టాండ్, ఒకటే మాట. పవన్ అనవసరంగా తమిళ ఇష్యూలోకి ఎంట్రీ ఇచ్చి చిచ్చు రాజేశారు. త్రిభాషా సూత్రంపై కొత్త కోరస్ అందుకున్న పవన్ ఇప్పటి వరకు డీలిమిటేషన్పై నోరు విప్పలేదు. దీనిపై ఆయన స్టాండ్ ఏంటో చెప్పలేదు. ఫ్యూచర్లో అయినా చెబుతారా అంటే ఇప్పటికైతే క్లారిటీ లేదు. ఈ విషయంలో పవన్ బీజేపీ ఉత్తరాది ఆధిపత్యాన్ని నిలదీయడం లేదు అన్నట్లు కనిపిస్తోంది. పవన్ ఇలా ఎన్ని మాట్లాడినా, ఇట్లాంటి సభలు ఇంకెన్ని పెట్టినా ముందుగా సూపర్ 6 హామీలు నెరవేర్చి తీరాల్సిందే. ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చారో వాటి నుంచి అస్సలు తప్పించుకోలేరు ఆయన. మొత్తానికి చూస్తే ఒక్క మీటింగ్తో పవన్ ఇమేజ్ డ్యామేజ్ అయిందా అన్న చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగాను చాలామంది పవన్ స్పీచ్ను తప్పుపడుతున్నారు. పవన్ పార్టీ దిశ లేకుండా సాగుతోందని కూడా ఈ మీటింగ్ మీద అనేక మంది విమర్శలు చేస్తున్న నేపథ్యంలో నిజంగా ఈ సభ వల్ల పొలిటికల్ మైలేజ్ ఏమైనా వచ్చిందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.